బంగ్లాదేశ్లో ఉండే పేదలకు భారతదేశం అంటే గొప్ప అభిమానం. ఇక్కడికి వస్తే ముస్లింలైనా స్వేచ్ఛగా బ్రతకొచ్చనుకుంటారు. ఏ వ్యాపారమైనా చేయొచ్చనే భావన ఉంటుంది. కానీ ప్రత్యేకమైన కారణం ఉంటే తప్ప భారత్లోకి రాలేరు. అందుకే అడ్డదారుల్లో సరిహద్దు అధికారులకు లంచాలు ఇస్తారు. ఇక భారత్ వచ్చిన తర్వాత మన దగ్గర అవినీతి తిమింగలాలకు కొదవే లేదు. నాయకుల నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో అడుగడుగున ఒక వెధవ ఉంటాడు. అందరూ కాకపోయినా ఖచ్చితంగా లంచాలు తీసుకునేవారు ఉంటారు. డబ్బు కోసం ఎంతకైనా కకృతి పడతారు నీచులు. అందుకే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎవడైనా సరే 1000 నుంచి 10,000 పడేస్తే మన వాళ్ళు ఆధార్ ఇచ్చేస్తున్నారు. అది ఉందంటే ఇక భారతీయుడైపోయినట్టే. మరి ఇలాంటి వారి వల్ల నా దేశం ఏమవుతుంది? నా దేశానికి భద్రతాపరంగా ఎలాంటి ముప్పు వస్తుందనేది అస్సలు ఆలోచించరు నీచులు. ఇలాంటి నీచ్ కమీనాగాళ్లను అడ్డం పెట్టుకుని ఓ వ్యక్తి దేశమే ఊహించని స్కామ్ చేశాడు. అదే మ్యారేజ్ స్కామ్ అండ్ జాబ్ స్కామ్. అతని పేరు మునీర్ ఉల్ దాజీ. ఇతడి గురించి తెలిస్తే షాక్ అవుతాం. మునీర్ బంగ్లాదేశ్లోని జసూర్ అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను పేదింటి అందమైన అమ్మాయిలపై కన్నేస్తాడు. తెల్లగా మెరిసిపోతున్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. తన తల్లిదండ్రులను బంధువులను తీసుకుని గ్రాండ్గా నికా చేసుకుంటాడు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు. విందు భోజనాల నుంచి శోభనాల వరకు అన్నింటినీ సంప్రదాయబద్ధంగా చేసుకుంటాడు. ఆ తర్వాత మనకు భారత్లో మంచి వ్యాపారం ఉంది, అక్కడికి వెళదామని చెప్పి ఆ యువతిని తీసుకొస్తాడు. అది కూడా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ సరిహద్దుల నుంచి తీసుకొస్తాడు. ఆషామాషిగా కాదు, రాజమార్గంలో. ఎందుకంటే తనకు పాస్పోర్ట్ ఉంది. ఆ అమ్మాయికి ప్లెయిన్ బంగ్లాదేశ్ పౌరసత్వం ఉన్న చిన్న పేపర్ మాత్రమే ఉంటుంది. సాధారణంగా అలాంటి వారిని మన వాళ్ళు సరిహద్దు పక్కకు కూడా రానివ్వరు. చెప్పాం కదా, అవినీతి అధికారులు ఎంత నీచపు పనైనా చేస్తారు. మనిషికి 25,000 ఇస్తే చాలు, దర్జాగా భారత్లోకి పంపించేస్తారు. మునీర్కు అక్కడ మన అధికారులు ప్రతి ఒక్కరూ తెలుసు. అందుకే ముర్షిదాబాద్ నుంచి కోల్కతాకు తీసుకొస్తాడు. తన ఇంట్లో కొత్తగా పెళ్లైన యువతితో 3 నెలల పాటు భర్తలా నటిస్తూ ఉంటాడు. ఆమెను అనుభవిస్తూనే మద్యం, సిగరెట్టు, డ్రగ్స్ అలవాటు చేస్తాడు. మజా వస్తుందని మనం భార్యాభర్తలం అని ఎంజాయ్ చేద్దామంటూ ఒత్తిడి చేస్తాడు. వాళ్ళు బానిసలు కాగానే తన ముఠా సభ్యులకు సమాచారం ఇస్తాడు. వాళ్ళు వచ్చి ఆ యువతిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విషయం చెబుతారు. నువ్వు ఇక్కడ వ్యభిచారం చేయాలి, లేదంటే చంపేసి సముద్రంలో విసిరేస్తాం. నీకు నువ్వుగా తప్పించుకుంటే జైలు పాలవుతావు. ఇక్కడ నీకు తినడానికి తిండి కూడా దొరకదు. నీలాంటి అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే రేప్ చేసి చంపేస్తారని భయపెడతారు. ఆ తర్వాత తమకున్న కాస్ట్లీ క్లయింట్స్ దగ్గరకు రోజుకు 1,00,000 చొప్పున తీసుకొని ఆమెను రొంపిలోకి దించుతారు దుర్మార్గులు. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు అందమైన ఆడపిల్లలను పెళ్లి పేరుతో మోసం చేసి మునీర్ వరుసగా తీసుకొస్తూనే ఉంటాడు. అతను గత 10 ఏళ్లలో 70 పెళ్లిళ్లు చేసుకున్నారంటే నమ్ముతారా? అయితే మధ్యప్రదేశ్లోని భోపాల్లో వీఐపీలకు యవ్వనంలో ఉన్న టీనేజ్ అమ్మాయిలను సప్లై చేస్తూ ఉండగా పోలీసులకు ఈ ముఠా చిక్కింది. ఈ వ్యభిచారి కూపంలో 21 మంది 13 నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న అందమైన అమ్మాయిలను పోలీసులు రక్షించారు. ఆ ముఠాను నడుపుతున్న సభ్యుడిని పోలీసులు ప్రశ్నించడంతో ఈ మునీర్ పేరు బయటకొచ్చింది. బంగ్లాదేశ్ నుంచి వందలాది మందిని రాజ్యమార్గంలో తీసుకొచ్చాడు ఈ దుర్మార్గుడు. ప్రతి చోట వ్యభిచార కుంపలను ఏర్పాటు చేసి కోట్లు సంపాదిస్తున్నాడు. వారికి నామమాత్రపు డబ్బులు ఇస్తూ కాలం వెళ్లబుచ్చుతూ ఉన్నాడు. తమ దేశానికి ఎంతో కొంత డబ్బును పంపుతూ ఇక్కడే మందు, సిగరెట్లు, డ్రగ్స్ను ఎంజాయ్ చేస్తూ వ్యభిచారానికి అలవాటు పడుతున్నారు యువతులు. అయితే బెంగళూరులో ఓ బంగ్లాదేశ్ యువతపై గ్యాంగ్ రేప్ జరగడంతో విచారణ చేయగా ఈ మునీర్ గ్యాంగ్ బయటకొచ్చింది. రహస్యంగా చాలా పకడ్బందీగా ఆపరేషన్స్ చేయడంతో దేశవ్యాప్తంగా ఉన్న కూపాలను ఛేదించారు పోలీసులు. అయితే మునీర్ ఈ విషయాన్ని పసిగట్టి గుజరాత్లోని సూరత్ పారిపోయి తలదాచుకున్నాడు. అతన్ని కూడా అనూహ్యంగా పట్టుకున్నారు పోలీసులు. ఓవైపు దేశవ్యాప్తంగా ఈ బంగ్లాదేశ్ రాకెట్ను ఛేదించేందుకు పోలీసులు కష్టపడుతుంటే తన స్థావరాలను మారుస్తూ వస్తున్నాడు మునీర్. గుజరాత్లోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో 30 మంది యువతలతో వ్యభిచారం చేస్తున్న మునీర్ను పోలీసులు ట్రేస్ చేసి మరీ పట్టుకున్నారు. ఇందులో 20 మంది బంగ్లాదేశ్కు చెందిన వారు కాగా మిగతా వారు మన దేశానికి చెందిన యువతలే కావడం విశేషం. ఇక ఈ మునీర్ను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే మరో స్కామ్ కూడా బయటపడింది. అదే జాబ్ స్కామ్. ఇంటర్ డిగ్రీ చదివిన బంగ్లాదేశ్ యువతలకు భారత్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని దాదాపుగా 300 మంది వరకు అక్రమ రవాణా చేశాడని విచారణలో తేలింది. అతనికి సహకరించిన అధికారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం పేరుతో భారత్లోకి తీసుకొచ్చిన తరువాత వారిని వ్యభిచార రొంపిలోకి దించి వారి నుంచి కోట్లు సంపాదించాడని విచారణలో తేలింది. ఇలా దేశవ్యాప్తంగా వందలాది మంది బంగ్లాదేశ్ యువతలను రక్షించారు పోలీసులు. వారిలో కొంతమందిని వారి దేశం తిరిగి పంపించారు. ఇలా 70 పెళ్లిళ్లు చేసుకొని ఆ 70 మంది మహిళలను వ్యభిచార కూపంలోకి దించి డబ్బు సంపాదిస్తున్నాడు వెధవ. మరోవైపు ఉద్యోగాల పేరుతో వందలాది మందిని అక్రమ రవాణా చేసినట్టు తేలింది.
ప్రతి ఒక్కరి దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డులు ఉన్నాయి. మరికొందరి దగ్గర భారత్ పాస్పోర్ట్లు, రేషన్ కార్డులు ఉన్నాయంటే మన అవినీతి అధికారులు దేశాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మునీర్పై దేశద్రోహం కేసు పెట్టి విచారణ చేస్తున్నారు పోలీసులు. మరి ఇలాంటి వాడికి ఆ 70 మంది పెళ్లాలు ఎలాంటి సమాధానం చెప్పాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.